తా దూరకు అంతలేదు మెడకో డోలు అంటారు. అంటే మన సక్సెస్ కానప్పుడు ఎదురోళ్ళ మీద ఏదో కట్ చెప్పేసి తప్పించుకోడు. లైక్ పాకిస్తాన్ నాయకులు గనక నరేంద్ర మోడీని అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం, సింధు జలాలు అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం, యుద్ధం చేసేస్తామని చెప్పి లేస్తే మనిషిని కాదని ప్రకటనలు చేస్తుంటారు. అట్లాంటి వ్యవహారమే అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయిల్కి స్పెయిన్ వార్నింగ్ ఇస్తుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని అంటే అరెస్ట్ చేసి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి లోకల్ కోర్టులో విచారించి యుద్ధ నేరాల కింద జైల్లో పెట్టి శిక్షిస్తుందంట. అసలు స్పెయిన్కి ఇజ్రాయెల్కి ఏంటి సంబంధం? ఎవరి దేశం వాడిది. వీళ్ళ దేశానికి ఈడ అధ్యక్షుడు ఉంటే వాళ్ళ దేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు. అక్కడ ప్రజల చేత ఎన్నికవుతారు, ఇక్కడ ప్రజల చేత ఎన్నికవుతారు. ఆ దేశం గురించి ఈ దేశానికి ఎందుకు అవసరం? ఆ దేశం యుద్ధ నేరాలు చేసిందంటే స్పెయిన్ ఇప్పుడు అమెరికా వీళ్ళతో కలిసి తిరుగుతుంది. అమెరికా చేసే యుద్ధ నేరాలకు స్పెయిన్ కూడా బాధ్యత వహించాలి కదా, వహిస్తుందా? కాబట్టి ఇక్కడ ఇది ఒక ఆటగా సాగిపోతుంది. అంతర్జాతీయ పరిణామాల్ని ఏదో మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం లేస్తే మనుషులం కాదని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారనమాట.